50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. మహారాష్ట్రలో ఎన్డీఏ విజయాన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే మీరు అన్నట్లు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా 200 దాటుతాయి ఎన్డీఏకి చెప్పలేకపోయాయి. అందువల్ల మరోసారి ఎగ్జిట్ పోల్స్ పబ్లిక్ పల్స్ను పట్టుకోలేకపోయాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. మనకు దీని బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే చాలామంది ఏంటంటే లోక్సభ ఎన్నికల్ని బేస్గా తీసుకుని లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 17 సీట్లకే పరిమితమైంది. మహావికాస్ అఘాదీ ఇండియా కూటమి 30 సీట్లు గెలుచుకుంది. కానీ మర్చిపోయిన అంశం ఏంటి అంటే ఎన్ని సీట్లు వచ్చాయన్నది కాదు. మీరు ఓటింగ్ ట్రెండ్ను కనుక చూస్తే లోక్సభ ఎలక్షన్స్ టైంలో కూడా మీకు భారతీయ జనతా పార్టీ సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు దాదాపు బలంగా తెచ్చుకోగలిగింది ఎన్డీఏ. అందువల్ల మీకు మహారాష్ట్రలో బీజేపీకి రూట్స్ ఉన్నమాట నిజం, బలం ఉన్నమాట నిజం. కొన్ని అననుకూల పరిస్థితుల్లో లోక్సభ ఎలక్షన్లో దెబ్బతిన్నా తన లోపాలని సరిదిద్దుకోగలిగింది, గ్యాప్స్ను ఫిలప్ చేసుకోగలిగింది, సైన్యాలను మోహరించగలిగింది, రీఎక్విప్ చేయగలిగింది. అంటే కోర్స్ కరెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్గా చేసుకోగలిగారు. మీకు ప్యారలల్ మనకు బెంగాల్లో కనబడుతుంది. బెంగాల్లో 2019 లోక్సభ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్ బాగా ఓడిపోయింది. దాదాపు 18 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. బీజేపీకి అధికారంలోకి వస్తాము అనే స్థాయిలో బీభత్సంగా పనిచేసింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్లో తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లకు పైగా గెలుచుకుంది. మీకు హర్యానా ఒక ఎగ్జాంపుల్. హర్యానాలో లోక్సభ ఎలక్షన్లో చెరో 5 సీట్స్, బీజేపీకి 5, కాంగ్రెస్ 5 వచ్చాయి. సో సగం సీట్లు బీజేపీ కోల్పోయింది. 2014లో 2019లో కూడా బీజేపీ 10కి 10 సీట్లు గెలుచుకుంది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు బీజేపీ మళ్ళీ రీకుప్ కాగలిగింది. అందువల్ల ఒక రాజకీయ పార్టీ ఒక ఓటమి నుంచి సరైనటువంటి పాఠాలు నేర్చుకొని ఎక్కడైతే చికిత్స అవసరమో, ఎక్కడైతే థెరపీ అవసరమో, ఏ రెమెడీస్ తీసుకుంటే సెట్ అవుతుంది అనుకుంటే ఆ పార్టీ మళ్ళీ అద్భుతమైన విజయాలు సాధించగలుగుతుంది అనటానికి మహారాష్ట్ర ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది పెద్ద రాష్ట్రం, చిన్న రాష్ట్రం కూడా హర్యానా లాగా. హర్యానా అంటే 10 లోక్సభ సీట్ల రాష్ట్రం. మహారాష్ట్ర 48 లోక్సభ సీట్లున్న రాష్ట్రం. మహారాష్ట్రాలో అనేక ఫ్యాక్టర్స్ వాస్తవంగా బీజేపీకి బలాన్ని అనుకూలంగా ఎన్డీఏకున్న ఫ్యాక్టర్స్. ఒకటి, బీజేపీ ఇది లార్జెస్ట్ పొలిటికల్ ఫోర్స్. మిగతా అన్ని పార్టీలతో పోలిస్తే బీజేపీదే అగ్రతాంబూలం. 2, హిందుత్వ పాలిటిక్స్, పొలిటికల్ కంటెంట్ చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం. 3, ఆర్ఎస్ఎస్ చాలా బలమైనటువంటి భూమిక కలిగినటువంటి రాష్ట్రం. ఈవెన్ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. సో ఈ 4వ ఫ్యాక్టరు సమర్థవంతమైన ఆర్గనైజేషన్ కూడా పార్టీకి మహారాష్ట్రలో ఉంది. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా లోక్సభ ఎలక్షన్స్ టైంలో ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ప్రాపర్ సమన్వయం లేకపోవడం, ఇండియా కూటమి, రాజ్యాంగము, రిజర్వేషన్లు ఈ అంశాలపైన తీసుకొచ్చినటువంటి అంశాలు, శివసేన ఎన్సీపీల చీలికను పట్ల ప్రజలు స్పందించిన తీరులా అనేక ఫ్యాక్టర్స్ సవాల్గా మారాయి. కానీ తిరిగి బీజేపీ పుంజుకోవటానికి కారణం హిందూ యూనిటీ అనే నినాదం పనిచేసింది, హిందుత్వ పాలిటిక్స్కున్న బలం పనిచేసింది, ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య పర్ఫెక్ట్ సమన్వయము జరిగింది, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు లేని బీజేపీకి ఉన్న పార్టీ ఆర్గనైజేషన్ మిషనరీ చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. సో ఈ ఫ్యాక్టర్స్ వ్యవసాయ సంక్షోభము, మరాఠాల ఆందోళన లాంటి నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి అపూర్వమైన విజయాన్ని, ప్రాంతాలకు అతీతంగా అపూర్వమైన విజయాన్ని బీజేపీ సాధించగలిగింది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్ ఫర్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్లో ఎలా ఒక పెద్ద ఎత్తున దెబ్బతిన్న తర్వాత ఎలక్షన్స్లో తిరిగి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటాయి. మీకు స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే కొన్ని షేర్లు పతనం అవుతాయి సడన్గా, కొన్ని సెంటిమెంట్ల కారణ రీత్యా, కొన్ని న్యూస్ ట్రిగర్స్ రీత్యా, బులిష్ అండ్ బేరిష్ మార్కెట్ ధోరణుల రీత్యా కొన్ని కంపెనీలు తాత్కాలికంగా స్టాక్ మార్కెట్లో దెబ్బతిన్నా
వాటి ఫండమెంటల్స్ కనుక బలంగా ఉంటే తిరిగి అధికారంలోకి రాగలుగుతారు. తిరిగి సరే ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయి. కొన్ని కంపెనీల షేర్లు తాత్కాలికంగా పెరిగినా అవి నిలబడవు. సో ఏ కంపెనీ అయితే ఫండమెంటల్స్ బాగుంటాయో ఆ కంపెనీ ఆటుపోట్లు మార్కెట్ ధోరణుల వల్ల కాస్ట్ అంతా కొన్ని సందర్భాల్లో బాగా దెబ్బతిన్నా దాని వాల్యూ తిరిగి పుంజుకుంటుంది. ఆ స్టాక్ మార్కెట్ ఇక్కడ పాలిటిక్స్కి అప్లై చేస్తే భారతీయ జనతా పార్టీకి ఉన్న ఫండమెంటల్స్ ఆ పార్టీ నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు వచ్చిన లోక్సభ ఎలక్షన్స్లో ఫండమెంటల్స్ వీక్ ఉండడం వల్ల ఆ ఊపు నిలబెట్టుకోలేకపోయింది. అల్టిమేట్గా ఒక పొలిటికల్ పార్టీకి లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ విజయాలు తెచ్చేది ఆ పార్టీకి ఉన్న ఫండమెంటల్స్. ఎలక్షన్స్లో స్ట్రాటజీస్, క్యాంపెయిన్ స్టైలు, మిత్రపక్షాలు ఇవన్నీ కూడా అడిషనల్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. ఏ పార్టీకి అయితే ఫండమెంటల్స్ బలంగా ఉంటాయో ఆ పార్టీ సిచ్యువేషనల్ అడ్వాంటేజెస్ కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ పుంజుకోవటానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటానికి మహారాష్ట్ర ఉదాహరణ.